హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఫోటో ప్రింట్ బాటిల్ ఆర్ట్ అయితే చేసేద్దాం. నేనైతే ఒక బాటిల్ తీసుకొని దానికైతే బేస్ వైట్ కలర్ అయితే పెయింట్ చేస్తున్నాను. అది ఫుల్ డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ కూడా నేను వైట్ కలరే అప్లై చేస్తున్నాను, ప్యాచీ లుక్ ఉండద్దు అని. సెకండ్ కోట్ కూడా ఫుల్ డ్రై అయిన తర్వాత నేనైతే లెమన్ ఎల్లో కలర్ అయితే పెయింట్ చేసుకుంటున్నాను. చూసేయండి, నేను వీడియోలో ఎలా ట్యాప్ చేస్తూ పెయింట్ చేస్తున్నాను అని చెప్పి. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఇస్తుంది అనమాట పెయింటింగ్కి. ఈ ఎల్లో కలర్ అయితే నేను బాటిల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మన బాటిల్ డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఫొటోస్ని అయితే ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఒక ఫోటో ఒక సైడ్ పేస్ట్ చేశాను, నెక్స్ట్ ఫోటో బ్యాక్ సైడ్ అయితే పేస్ట్ చేశాను. నీట్గా అయితే స్క్రబ్ చేస్తున్నాను, ఎయిర్ బబుల్స్ రాకుండా, ఈవెన్ మనం వాటర్ పడినా రిమూవ్ అవ్వకుండా ఫోటో అనేది. నేనైతే ఆల్ ఓవర్ బాటిల్ అయితే ఈ చిన్న చిన్న ఫ్లవర్స్తో డెకరేట్ అయితే చేస్తున్నాను. మీరు చెప్పండి, పెయింటింగ్ వేయడం అనేది వేరే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నేనైతే పెయింటింగ్లో పీస్ వెతుకుతాను, మరి మీరేం వెతుకుతారో చెప్పండి. ఇలాంటి బాటిల్ పెయింటింగ్స్ చాలా రేర్గా ఉంటాయి కాబట్టి మనం వీటిని కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ దెన్ బర్త్డేకి గిఫ్ట్స్ లాగా ఇవ్వచ్చు, లైక్ వాళ్ళకు ఒక మెమొరీలా ఉండిపోతుంది. ఈ బేబీ బాయ్ అయితే మా ఇంటి పైన ఉంటారు. సో నేనైతే ఈ బాటిల్ చేసి ఇవ్వగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయితే అయ్యారు. అలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఎంటీ స్పేసెస్ అయితే ఇవ్వకుండా అక్కడక్కడ నేనైతే ఫ్లవర్స్తో ఫిల్ చేసేసాను. ఈ బాటిల్ని ఇంకా కొంచెం హైలైట్ చేయడానికి నేనైతే గ్రీన్ కలర్ డాట్స్ అయితే ఆ ఫ్లవర్స్ మధ్యలో పెట్టాను. అండ్ దెన్ ఫోటో ఆల్ అరౌండ్ 4 బార్డర్స్లో డాటింగ్ టూల్ యూస్ చేసి డాట్స్ అయితే పెడుతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మన పెయింటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే హై గ్లాస్ వార్నిష్ అయితే యూజ్ చేసి దీన్ని డూవీ అండ్ షైనీ లుక్ కోసం అప్లై చేస్తున్నాను. మన బాటిల్ అయితే రెడీ అయిపోయింది. టడా, ఎంత క్యూట్ ఉన్నాడు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.